రోబోటిక్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హలో అండి, నేను డాక్టర్ కిరణ్మయ గొట్టాపు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈ రోజుల్లో లాప్రోస్కోపీ అంటే అందరికీ అవేర్నెస్ ఉంది. సిమిలర్ వే రోబోటిక్ సర్జరీ ఈజ్ ఆల్సో ఏ కీ హోల్ సర్జరీ. ఇందులో కూడా లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్ 3 or 4 ఇచ్చి అందులో రోబోటిక్ ఎక్విప్మెంట్ పెట్టి సర్జరీ చేస్తాం. సో టైనీ కట్స్, దెన్ మినిమల్ బ్లడ్ లాస్. రోబోటిక్ కెమెరాతో 10 times మ్యాగ్నిఫికేషన్తో 3D వ్యూలో మనం టిష్యూని క్లియర్గా చూడొచ్చు. సో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో బ్లడ్ లాస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 3 ఈజ్ మినిమల్ పెయిన్. అంటే లాప్రోస్కోపీ కన్నా కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ అనేది లీవర్ మెకానిజంతో పనిచేస్తుంది. అబ్డామినల్ వాల్ను ఒక ఫల్క్రమ్గా తీసుకొని కిందకి పైకి పక్కకి అనేది మూమెంట్ జరుగుతుంది. సో కొంచెం అబ్డామినల్ వాల్ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. వెరాజ్ ఇన్ రోబోటిక్ ఎక్విప్మెంట్, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ అనే దానికి ఈ ఫల్క్రమ్ అనేది అవసరం లేదు. అది ఎయిర్లోనే రిమోట్ సెన్సార్ టెక్నాలజీతో చక్కగా మూవ్ అవ్వగలుగుతాయి. సో పెయిన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో టైనీ కట్స్, మినిమల్ బ్లడ్ లాస్ అండ్ నో పెయిన్ అండ్ ప్రిసైజ్ డిసెక్షన్. సో వాట్ విల్ బి ద అవుట్కమ్? అవుట్కమ్ విల్ బి క్వికర్ రికవరీ. సో ఉమెన్ తొందరగా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రెజ్యూమ్ అయిపోతారు. అలాగే లెస్సర్ హాస్పిటల్ స్టే అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.